సార్ ఇక్కడ మనం కూడా మన ఛానల్ చూస్తున్న వాళ్ళకు కూడా కొంత క్లారిటీ ఇవ్వాలి. ఏంటంటే మనం 22,000 కోట్ల రూపాయలు గూగుల్కి రాయితీలు ఇచ్చామంటే రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానాలో నుంచి 22,000 కోట్ల రూపాయలు గూగుల్కి ఇవ్వటం లేదు. కేవలం రాయితీలు నోషనల్, అంటే ఈ పరిశ్రమ వచ్చిన తర్వాత ఆ పరిశ్రమ రాష్ట్ర ప్రభుత్వానికి కట్టాల్సిన సుంకాలను మాఫీ చేస్తున్నాం అంతేగాని మనం వాళ్ళకేం డబ్బులు ఇవ్వట్లేదు. సో వాళ్ళు మనకు ఒక ఏమంటారు, ఒక పెద్ద ఈ పరిశ్రమ పెడితే జిఎస్టీ కావచ్చు, రకరకాల వాటర్ ట్యాక్స్ దగ్గర నుంచి అన్నీ ఉంటాయి కదా, ఇవి కొన్ని సంవత్సరాల పాటు ఇన్సెంటివ్స్గా ఉపయోగపడడానికి మన రాష్ట్రానికి రావడానికి కొంతకాలం రద్దు చేస్తున్నాం. ఆ రద్దు చేసిన వాల్యూ వచ్చి ఇంత ఉంటుందంటే నోషనల్, అంటే ఈ పరిశ్రమ పెడితే నువ్వు ట్యాక్స్ కడితే నాకు ఇంత వస్తుంది కాబట్టి నువ్వు ఒక 2-3 సంవత్సరాల పాటు ట్యాక్స్ కట్టనక్కర్లేదు అంటే రాబోయే ఇన్కంలో కొంత తగ్గించుకుంటున్నాం. సో ఇంత తప్ప ఏ రాయితీలు ఇవ్వట్లేదు. ఇదేదో మనమేదో 22,000 కోట్ల రూపాయలు గూగుల్కి ఇస్తున్నామన్న పిచ్చి ప్రలాపనలు ఒక రాజకీయ పార్టీగా వాళ్ళు చేయకూడదు. సరే, వైసీపీ బురద జల్లే ప్రాసెస్లో ఇది ఒకటి. అసలు పరిశ్రమే రాకపోతే రాయితీలే ఉండవు, వాళ్ళు ఇచ్చే ఉద్యోగాలు ఆర్థిక రంగానికి పోతాం, ఏమీ ఉండదు. ఇక్కడ మన ఇందాక దాని రవికరంగా చెప్పినట్టు కంటిన్యూటీ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఈ ఈ ఈ కూటమి ప్రభుత్వం ఇంకొక 20 ఏళ్ళు కనీసం ఉండకపోతే ఇప్పుడు మనం తెచ్చిన ఇదేలాంటి కంపెనీలు మనం 2014-19లో కూడా తెచ్చాం. కానీ ఆయన వచ్చాడు, ఒక్కొక్కటి పారిపోయినాయి, అలో లక్ష్మణ అంటూ పారిపోయాయి. అలా పరిస్థితి రాకుండా ఉన్నారంటే మామూలు ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఏమని, జగన్మోహన్ రెడ్డి దావోసుకు పోలేదా? ఆయన కూడా పోయాడు. జగన్మోహన్ రెడ్డి అప్పుడు పోయినప్పుడు, ఇప్పుడు చంద్రబాబు గారు పోయినప్పుడు ఇప్పుడు ఎందుకు పరిశ్రమలు వస్తున్నాయి, అప్పుడు ఎందుకు రాలేదు? ఐ విల్ టేక్ ఓన్లీ 1 minute అండి. దావోస్కి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కదా, ఎందుకు రాలేదు అంటే ఎంత చిత్తశుద్ధి అని స్టార్టింగ్లో మాట అన్నాను నేను. ఈ చిత్తశుద్ధి మనం చేస్తున్న పని పట్ల చిత్తశుద్ధి లేకపోవడం అంటే ఏంటి అంటే, వారం రోజులు దావోస్ పర్యటన కోసం ఒకరోజు లేటుగా వెళ్ళారు. సరే, కుటుంబాన్ని తీసుకెళ్ళాడు, ఆయన ఇష్టం, తీసుకెళ్ళాడు. కానీ డైరెక్ట్గా స్విట్జర్లాండ్ దావోస్కి పోకుండా లండన్లో దిగేశాడు. విజయవాడ టు టర్కీ, టర్కీ టు లండన్ వెళ్ళాడు. లండన్ ఎందుకు వెళ్ళాడో, అక్కడ ఏం చేశాడో మాకైతే ఐడియా లేదు. సరే, అక్కడి నుంచి వాళ్ళ కూతురుని తీసుకొని డావోస్కి వెళ్ళాడు. కేవలం 2.5 రోజు, 2.5 day, 2.5 రోజు మాత్రం, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు మధ్యాహ్నం దాకా మాత్రమే ఉన్నాడు. ఒక 2-3 మీటింగ్లో పాల్గొన్నాడు. భారతదేశం నుంచి వెళ్ళిన అరబిందో, అదాని ఇట్లాంటి కంపెనీలతో అక్కడ ఒప్పందం చేసుకుంటూ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? స్నేహితులు, బంధువులు అందరినీ, ఒక పెద్ద ఫోటో కూడా వచ్చింది. వీళ్ళందరితో స్విట్జర్లాండ్లో చాలా ఫేమస్ అయిన ఆల్ప్స్, ALPS ఆల్ప్స్ అంటారు, ఆల్ప్స్ యొక్క పర్వత శ్రేణుల్లో సేద తీరాడు. 3 రోజుల పాటు, 4 రోజుల పాటు సేద తీరాడు, హాలిడేకి వెళ్ళాడు. సో ఆయన పోయింది ఎందుకు? 2.5 day మాత్రం అక్కడ ఉండేసి ఒకరోజు లేటుగా వెళ్ళి వచ్చేటప్పుడు మళ్ళా లండన్లోకి వచ్చి మళ్ళీ అక్కడ ఏం చేశాడో తెలియదు. అంటే ఆయనకున్న చిత్తశుద్ధి ఏంటి? సో పరిశ్రమలు తెచ్చే ఉద్దేశము, లేకపోతే వాళ్ళతో మాట్లాడే ఉద్దేశాలు, ఒక్కొక్క ప్రాంతంలో ఏమేం చేయాలి, ఇదంతా ఇందాక మీరు అన్నట్టు ఒకరోజు ఒక రాత్రి ఇది జరిగేది కాదు. సో చంద్రబాబు ఉన్నప్పుడు పరిశ్రమలు ఎందుకు వస్తున్నాయి, జగన్ ఉన్నప్పుడు ఎందుకు పరిశ్రమలు రావట్లేదు అంటే చాలా కారణాల్లో అసలు గవర్నమెంట్ డ్రైవ్ చేసే వ్యక్తికే చిత్తశుద్ధి లేనప్పుడు, తేవాలనే ఉద్దేశం లేనప్పుడు, నేను అప్పులు చేస్తే వాళ్ళతో వీళ్ళతో ఏదో మాట్లాడేసి అప్పులు చేసి నేను బటన్ నొక్కేస్తే అయిపోతుంది అనుకున్న వ్యక్తికి మళ్ళీ మనం రాష్ట్రాన్ని ఇస్తే, మళ్ళీ మనం జగన్కి రాష్ట్రాన్ని ఇస్తే ఏమవుతుంది? సర్వనాశనం అవుతుంది. భయపడి వెళ్ళిపోయిన కంపెనీలు మళ్ళీ ఒక్కోటి వస్తున్నాయి అనే కూడా మళ్ళీ రాష్ట్రాన్ని జగన్కి ఇస్తామనే కూడా మామూలు రాకూడదు అంటే ఏమంటే, ఎందుకు రాకూడదు అంటే నాశనం అయిపోతుంది కాబట్టి. సో ఒకసారి గుర్తు చేస్తున్నాను అంటే, ఒక 3 ఏళ్ళైంది కాబట్టి జగన్ దావోస్కి పోయి ఏం చేశాడు? మనం పోయింది అక్కడ పెట్టుబడుల కోసం మాట్లాడాలి, మా దగ్గర ఇంతున్నాయి, ఈ ఆపర్చునిటీస్, అంతా చెప్పారు కదా. భౌగోళికంగా ఏమున్నాయి, మన పాలసీలు ఎలా ఉన్నాయి, షోకేస్ చేయకుండా ఏమున్నాయి ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ మేనిఫెస్ట్ చేయకుండా, మా దగ్గర ఉన్న అవకాశాలు చెప్పకుండా, మనం 4 రోజుల పాటు స్నేహితుల్ని, బంధువులు తీసుకొని మంచు పర్వత శ్రేణుల్లో సేద తీరితే ఇంకోసారి కావాలంటే పో నువ్వు.
అంతేగాని అంటే ఇట్ బేసికలీ ల్యాక్ ఆఫ్ ఏమంటారు కొహెషన్, Commitment. ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్, అసలు మనం ఎందుకు పోయినాం అనేది ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్ బేసికలీ. సో ఆ కమిట్మెంట్ లేని వ్యక్తికి మళ్ళీ రాష్ట్రాన్ని చేతిలో పెడతామనే ఉద్దేశం కూడా కరెక్టే. కానీ ఇప్పుడు ఎందుకంటే మీరు ఇంత ఇచ్చే details వాటి మీద చెప్పాల్సి భూములు, వస్తే కొన్ని కంపెనీలకు మీరు ఇచ్చే భూముల మీద దాని మీద కూడా కోర్టులకు వెళ్తున్నారు కదా వీళ్ళు, పిటిషన్లు వేస్తున్నారు. సార్ ఆల్రెడీ హైకోర్టు కొట్టేసింది. పీపీపీల మీద ఎట్టయితే కొట్టేసిందో భూముల మీద కూడా హైకోర్టు భూములు ఇవ్వకుండా ఎక్కడి నుంచి వస్తారు అన్నారు. సో భూములు ఇచ్చినందువల్ల వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది. నేను చిన్న దాని ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు వైజాగ్లో కాగ్నిజెంటు, యాక్సెంచరు, టీసీఎస్, ఈ మూడు అంటే ఈ గూగుల్ డేటా సెంటర్ని పక్కన పెడతాం కాసేపు, అది చాలా పెద్దది కాబట్టి. ఈ మూడు కంపెనీలు 29 లోపల ఆల్రెడీ కాగ్నిజెంట్ స్టార్ట్ అయింది. సో ఈ మూడు కంపెనీలు 45,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నాయి. అది కూడా ప్రోగ్రామింగ్లో, అది కూడా కోడింగ్లో ఇస్తున్నాయి. సో ఒక్కొక్క అంటే 50,000 ఉద్యోగాలు అనుకుంటే ఒక్కొక్క ఉద్యోగం మినిమం 5 lakhs పర్ యానం అంటే ఎవ్రీ మంత్ 40,000 రూపీస్ ఉందంటే దానికి ₹1 చేతులు మారే కొద్దీ గవర్నమెంట్కి 15% ట్యాక్స్ వస్తుంది. సో అట్లా ఎన్నిసార్లు వైజాగ్ లాంటి కష్టం, పాలు కావాలి, ఇల్లు కావాలి, దాన్ని రెంట్ కావాలి, సర్వం కావాలి, పెద్దానికి ఖర్చు పెట్టాలి. వచ్చేటప్పుడు మనం ఖర్చు పెడతాం కదా. సో ఎందుకు అందరూ ఉద్యోగస్తుల కోసం దాన్ని పాకులాడతారు? ఉద్యోగస్తులు సర్ప్లస్ ఇన్కమ్ వస్తుంది, వాడికి డబ్బు వస్తే వాడు దాన్ని ఖర్చు పెడతారు. సో ఆ ఖర్చు పెట్టే మీద రాష్ట్రాలకి పన్నులు వస్తాయి. ఈ యొక్క పన్నుని మళ్ళీ మనం ఖర్చు పెడతాం. ఇది బేసిక్ దాని అండర్స్టాండింగ్. ఈ అండర్స్టాండింగ్ లేకుండా ఉందో వాళ్ళకి లేకుండా ఏం లేదు. ఎందుకంటే వాళ్ళందరూ కంపెనీలు ఇంతకుముందు దొంగ కంపెనీలో, మంచి కంపెనీలు నడిపేవారు. కరెక్ట్. మీరు అన్న దొంగ కంపెనీలు, మంచి కంపెనీలు వ్యాపారం చేసేవాళ్లే కదా, వ్యాపారం చేసేవాళ్ళే కదా. సో వాళ్ళందరికీ బాగా తెలుసు ఎంత జీతాలు వస్తాయి, ఆ జీతాల మీద ట్యాక్స్ ఎట్లా పోతుంది. ఆర్థిక రంగం బాగుంది అంటే ఎకనామిక్స్ ప్రకారం 7 సార్లు రూపాయి విల్ రివాల్వ్ ఇన్ ది ఎకానమీ. కనీసం 4-5 సార్లు 3 సార్లు వచ్చినా కూడా గవర్నమెంట్ పెట్టిన డబ్బు అంతా బ్యాక్ వచ్చేస్తుంది. సో వాళ్ళకి మనం ఇన్సెంటివ్ ఇస్తున్నాం. ఇందాక నేను చెప్పినట్టు ఇవి రాయితీలు కావు, ఇవి నోషన్. మనం వచ్చే ట్యాక్స్ లో కాస్త బెనిఫిట్ ఇచ్చి తగ్గించుకుంటున్నాం, తర్వాత కడతారు. అంతే. డివిఎస్ గారు, అంతే. ఇప్పుడు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఉన్న డౌట్ ఏంటంటే, ఆయనకి బాధ ఏంటి అంటే కంపెనీలు వచ్చే